ఇక డీటెయిల్ చూస్తే ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం వై జంక్షన్లో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. పోరాటాల వీరవనిత భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటంలో పాల్గొన్నారని సీతక్క గుర్తు చేశారు. తెలంగాణ విముక్తి కోసం త్వరలను ఎదిరించిన వీరవనిత అని ఆమె పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఇక విగ్రహావిష్కరణ చేయడం తమ అదృష్టమని సీతక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. దయచేసి మీకు కేటాయించిన సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ దయచేసి గౌరవనీయులు జడ్పీటీసీ చందు వేదిక ముందున్న గౌరవ అతిథులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ అత్యంత ప్రధాన కూడలిలో ఎవరి విగ్రహాలు అయితే ఉండాలో ఆ రకంగా ఈరోజు ఒక పోరాట స్ఫూర్తినిచ్చేటువంటి తల్లి. ఇవాళ చాకలి ఐలమ్మ అంటే కొంతమంది చాకలోళ్ళ కోసమే చేసిందేమో అనుకుంటారు, కానీ ఆమె పోరాటం మా అందరికీ స్ఫూర్తి. నేను కూడా అక్కడ నుంచే ఆ పోరాటాల స్ఫూర్తితోటే మేము కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. కాబట్టి ఆ తల్లి విగ్రహావిష్కరణకు ఇచ్చేసినటువంటి సోదరులు అక్కిరా శ్రీనివాస్ గారు, అదేవిధంగా చలపతి గారు, మధుచందర్ గారు, రాజన్ బాబు గారు, రామచంద్రయ్య గారు, భువనగిరి రాములు గారు, తిప్పారపు బ్రహ్మయ్య గారు, చిట్యాల భిక్షపతి గారు, పుల్లెంగుల కుమరయ్య గారు, సాంబరాజు అంకయ్య గారు, పొన్నం రవి గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పత్రికా మీడియా సోదరులు, మన రజక సంఘం పెద్దలు, సోదరులు.